మంచిర్యాల జిల్లా మందమరి రామకృష్ణాపూర్లోని సింగరేణి సమస్యలకు ఉపయోగపడే ఓసీలను ప్రారంభిస్తున్నట్లు జనరల్ మేనేజర్ రాధాకృష్ణ పేర్కొన్నారు. మందమరి ఏరియాలోని ఆర్కేపీ ఓసీ ఫేజ్ 2 పనులను పునఃప్రారంభించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరగనుంది. ఈ కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఉపాధి అవకాశాలు అందిస్తున్న బొగ్గు నిల్వలను కాపాడుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఈ కెమెరా తక్కువ కెపాసిటీ అదే పాత కెమెరా ఆ కెమెరా ట్రై చేస్తారంట ముందు కోసం అనేది మా రిప్రజెంటేషన్ స్ట్రాంగ్ ఉండాలని అట్లా కూడా ఏమి ఇబ్బంది పెట్టకండి. మేమేం ఆల్ ఆర్ ఇన్వైటెడ్, అందరూ వచ్చి మీ సమస్య చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే కదా సమస్య, మనకు అదే అదే డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఇప్పుడు కావాలని ఇమీడియట్గా కేక్ ఉంటే ప్లస్ మీరు కూడా ఎక్కువ మంది యూత్కి డ్రైవింగ్ రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ ఫేజ్ 2 పబ్లిక్ హీరింగ్ 3వ తారీఖు అనగా రేపు బుధవారం ఉదయం 10:30కి స్టార్ట్ అవుతుంది. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మరియు మన మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ గారి తరఫున వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క పబ్లిక్ హీరింగ్ నడుస్తుంది. ఈ పబ్లిక్ హీరింగ్కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ పబ్లిక్ హీరింగ్ అందరూ హాజరయ్యి ఈ పబ్లిక్ హీరింగ్ ఈ యొక్క ఆర్కేపీఓసీ యొక్క ఓపెన్ కావటం, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఇక్కడ ఉద్యోగ అవకాశం కల్పించడం, ఇతర ఏదైతే ఉన్నా కూడా డస్ట్ లేకుండా కంపెనీ ఆల్రెడీ లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుకుంటూ చుట్టూ కూడా మనము చెట్లు పెంచడం జరిగింది, ఇంకా కూడా చెట్లు పెంచడం జరుగుతుంది. ఇది ప్లాన్ ప్రకారము ఎక్కడి వరకు ఎత్తాలో, ఈవెన్ ఈ డాట్ క్యాంప్ నుంచి అవతలే మనకి ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. ఈ రోడ్డు కూడా మనకి ఏం డైవర్షన్ లేదు. మన బొగ్గు కూడా డైరెక్ట్గా రేపు ఏదైతే సిఎస్పి ఆర్కేపీ సిఎస్పి ఉందో అక్కడికే సిఎస్పి డైరెక్ట్గా బొగ్గు పోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం కూడా కంపెనీ ఆధారంలోనే ల్యాండ్ ఉన్నది. దీనికి ఒక 366 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ అండర్గ్రౌండ్ రైట్స్ నుంచి సర్ఫేస్ రైట్స్కి అప్లై చేయడం జరిగింది. మిగతా ల్యాండ్ అంతా కూడా కంపెనీ ఆధారంలోనే ఉంది. ఈ ప్రాజెక్టు ఎటువంటి R&R కానీ ఏది కానీ ఈ ప్రాజెక్టులో లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టు మనం ఇక్కడ తెచ్చుకుంటే రామకృష్ణాపూర్ మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. కాబట్టి ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్యావరణ ఏదైతే ఉందో పబ్లిక్ హీరింగ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి వేడుకుంటున్న అందరు ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. అందరికీ నమస్కారం.